హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఫ్రైడే కదండి. హెల్త్ బాగున్నా బాగోపోయినా ఇంట్లో ఆడవాళ్ళకైతే పనులు తప్పవు కదా. నేను కూడా అలాగే నా బిజీ వర్క్ లైఫ్లో అయితే మళ్ళీ కంటిన్యూ అయిపోతున్నాను. నిన్న ఒక్కరోజు మాత్రమే రెస్ట్, ఇవాళ నుంచి నార్మల్ మళ్ళీ ఆ పనులు ఏంటో చూపిస్తాను. ఇవాళ వంట ఏం చేస్తాను అనేది కూడా చూపిస్తాను, చూడండి. ఇవైతే నువ్వుల నూనె ప్యాకెట్స్ అండి, తీసుకొచ్చారు వంట కోసం. ఎందుకంటే ఇక్కడ నుంచి సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వాడకూడదు ఇంకా. ఎందుకంటే పాపకి, నాకు, బాబుకి ముగ్గురికి కూడా ఒకలాంటి ఫుడ్డే ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నుంచి. ఎందుకంటే పచ్చిని చేయాలి కదండి చికెన్ పాక్స్ వచ్చిన తర్వాత. అందుకని చెప్పినైతే నువ్వుల ప్యాకెట్లు, ఆయిల్ ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చారు. వీటిని అయితే ఒక డబ్బాలో స్టోర్ చేస్తాను. అలాగే ఇవాళ ఫ్రైడే కదా, నేను ఒక్కదాన్ని ఇంట్లో నాన్ వెజ్ తిన్ను, మిగతా వాళ్ళు తింటారు. అందుకని చెప్పనైతే నేను ఇంట్లో పని చేసుకుంటుంటే మా మమ్మీ, మా చెల్లి అయితే ఇద్దరు కూడా ఇవి ఒంటి పని గొరసలండి. ఇవి ఒంటి పని గొరసలు అంటారు. వీటిని అయితే శుభ్రంగా బొగ్గుల మీద కాల్చేసి రెడీ చేసి ఉంచేసారు. నేను ఈవినింగ్ కదా, ఆఫ్టర్నూన్ కాల్చేసి ఉంచేశారు. వీటిని ఇప్పుడు వాళ్ళ ముగ్గురికి, అంటే మా హస్బెండ్కి, మా అమ్మాయికి, మా అబ్బాయికి అయితే ఈ చేపల కూర చేస్తాను. నా ఒక్కదానికి అయితే మటుకు ఫ్రైడే కాబట్టి, నాన్ వెజ్ తిని కాబట్టి నేను దొండకాయ కర్రీ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంక ఇక్కడి నుంచి ఏది పడితే తినడానికి ఉండదు, మంచి హెల్తీ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి కాబట్టి ఇలా చేస్తున్నాను. అలాగే ఫుడ్లోకి ఎక్కువగా వెల్లుల్లిపాయలు వాడుకోవాలని చెప్పాను, అన్నారని అయితే వెల్లుల్లిపాయలు అయితే తీసుకొచ్చామండి. వెల్లుల్లిపాయలు తెచ్చుకొని చక్కగా ఇలాగా ఒలిచేసి పెట్టేసుకున్నాను. నాకు ప్రతి కూరలోకి కూడా వెల్లుల్లిపాయలు కూడా చాలా ఎక్కువగా వేసుకుంటానండి, ఫ్రైస్లోకి, పప్పులోకి, వాటిలోకి. వీటిని కూడా శుభ్రం చేసి ఇలాగా బుట్టలో పెట్టేసుకున్నాను. అలాగే బయట స్నాక్స్ అవి ఏమీ తినడానికి ఉండదు కాబట్టి మా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కోసం అని చెప్పి మైదా పిండిలో పెరిగేసి చల్ల పునుకుల కోసం అని చెప్పి పిండి కలిపి ఉంచానండి. ఈవినింగ్ స్నాక్స్ టైంలో అయితే వాళ్ళకి ప్రిపేర్ చేస్తాను. అప్పటి వరకు బాగా ఊరి ఉంటుంది కదండి పిండి, బాగా వస్తాయి బజ్జీలు కూడా. ఇదైతే ప్రిపేర్ చేసి పక్కన పెట్టడానికి ఇక్కడ మేమైతే అందరం టిఫిన్స్ చేసేసాము. అలాగే అన్ని పనులు అయిపోయినాయి, ఇంకా వంట ఒకటే ఉందండి. వంట చేసేసి నేనైతే కొంతసేపు రెస్ట్ తీసుకుంటాను. ఆ వంట ఏంటో మొదలు పెడతాను. ఇంకా చేపల కూరనైతే ఎగురు కూర చేయాలి కదండి, దానికోసం కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ పడతాయి కదా, అందుకని ఉల్లిపాయలు తీసుకుని ఇలా చిన్నగా ఇలాగా కట్ చేసి ఒప్పులేదండి, ఇదిలో వేసేసుకుంటున్నాను. ఇదైతే ముందు నుంచి మనం వాడుతుందే కదా. కూర కోసం, 2 కూరల కోసం ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నానండి. తర్వాత దొండకాయలు కూడా కట్ చేసేసి ఇంకొకసారి లేచి వంట మొదలు పెట్టేద్దాం అనేసి. నువ్వుల నూనె తీసుకున్నాను కదండి, దాన్ని అయితే ఒక బాటిల్లో వేసుకుంటున్నాను. అందుకని చెప్పనైతే ఈ ఆయిల్ జార్ని అయితే తీసుకున్నాను. ఇది బాగా ఉపయోగపడ్డదండి, ఎందుకంటే ఎప్పుడు చాలా రోజులు అవుతుంది తీసుకుని డిమార్ట్లోని. నాకు ఇప్పుడు ఎందుకో గుర్తుకొచ్చింది, ఇది బాటిల్ ఉంటుంది, తీసుకున్నాను, ఎక్కడ పెట్టానని చెప్పి తీసి శుభ్రంగా వాష్ చేసుకుని ఇందులో ఆయిల్ అయితే పోసుకున్నాను. మ్యాక్సిమం 2 లీటర్స్ అయితే పట్టేసేలా ఉందండి ఇందులోని. ఇది ఒక 1 kg ఇది ప్యాకెట్ వచ్చి. ఇంకొకటి కూడా ప్యాకెట్ పట్టేసేలా ఉంది. ఇంకొక ప్యాకెట్ అయితే ఇట్లేదండి, ఎందుకంటే ఇలా జస్ట్ వంపాలి కదా మనం, ఉంచినప్పుడు ఏంటంటే ఎక్కువ పడిపోద్ది, అందుకని చెప్పి ఇట్లేదు. ఒక ప్యాకెట్ వేసుకున్నాను. ఇప్పుడైతే కూర కోసం ఆనియన్స్ పెట్టేసుకున్నాం కదా, కొంచెం అయితే ఆయిల్ పోసాను. ఇప్పుడు చేపలు క్లీన్ చేసుకోవాలండి మనం. ఒక పక్క కూర కోసం అని చెప్పి ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే ఇంకో పక్కన అయితే స్టవ్ మీద ఖాళీ ఉందని చెప్పి అయితే రసం పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఎగురు కూర చేస్తున్నప్పుడు ఖచ్చితంగా రసం చేయాలి, లేకపోతే పిల్లలు తింటలేదండి. అలాగే నేను రైస్ కూడా కడిగేసి పెట్టేస్తున్నాను పక్కన. ఈ లోపల రైస్ అయితే నానుతుంది. కాల్చిన చేపలను కూడా తీసుకున్నాను, అలాగే వాటర్ కూడా పక్కన తీసేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఇందులో పెట్టి మనం కొంచెం సేపు ఇలా కడుక్కుంటే మొత్తం వీటి మీద బొగ్గులు, గిగ్గు అంతా, మసి అంతా నానిపోతుంది. మనం శుభ్రంగా క్లీన్ చేసేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా వాటర్లో కడుక్కున్న చేపలన్నింటిని ఒలుచుకొని కూర వండుకుంటాం. ఈ చేపల ఎలా కాల్చాలి ఏంటనేది అయితే మీకు చూడాలనుకుంటే నేను చూపించలేదు, ఎందుకంటే పాత వీడియో మన ఛానల్లో ఒకటి ఉంది, దాన్ని చూడండి మీరు, ఒకసారి తెలుస్తుంది మీకు. చాలా హెల్తీ ఫుడ్ అండి చేపలు. అస్తమానం చేపలు అనుకోకుండా వీక్లీ 2 times అన్నా పెట్టాలి ఇలాగా. ఇప్పుడు మంచిదండి, ఎందుకంటే ఏ ఫుడ్ ఐటమ్స్ తినడానికి ఉండదు కదా వాళ్ళకి. ఇలా హెల్త్ బాగున్న వాళ్ళకి ఇలా పెడితే మంచిదండి. అందుకని నేను తినకపోయినా సరే వీళ్ళ కోసమైనా సరే నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. మామూలుగానే కూడా తినచ్చండి, అందరూ తినచ్చు ఫుడ్, వాళ్ళు వీళ్ళని ఏమీ లేదు, అందరూ తినచ్చు. ఆ 2 చేపలు క్లీన్ చేస్తే నాకు ఎంత అయితే వచ్చిందండి మీటు.
ప్లేట్ నిండా అయితే వచ్చింది. ఇప్పుడు ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోతున్నాయి బాగానే. ఇప్పుడు ఇందులో మనం ఇగురు కూరకి చేసుకున్న మసాలా అయితే వేసుకుందాం. ఒక స్పూన్ వేసి కొంచెం వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కారం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మసాలా కూడా వేగిపోయింది కదండి, కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. కారం అన్నీ బాగా మగ్గినట్టున్నాయి చూడండి. ఆయిల్ అంతా ఇలా సపరేట్ అయిపోతుందో. ఇప్పుడు ఇందులో మనం కూరకు సరిపడా వాటర్ యాడ్ చేసుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ ఆ ఫిష్ వేడికి కొంచెం కుక్ అయి ఉంటుంది కదా, సగం కుక్ అయిపోయి ఉంటుంది. మిగతాది కొంచెం ఈ వాటర్లో పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవడమే. తర్వాత ఇప్పుడైతే మనం చేప ముక్కల్ని యాడ్ చేసేసుకుందాం. ఇవైతే ఇప్పుడు మా వారు తీసుకొచ్చారండి. వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇచ్చారంట. మాకు ఉన్నారండి మా వారి సర్కిల్లో అయితే ఫ్రెండ్స్ చేపలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ చేపలన్నీ ఇట్లా చూద్దాం, పట్ల వేసుకుందాం. అన్నీ మాగలండి, చిన్నయ్యైనా కూడా ఇవి కూడా మంచిగానండి. ఎందుకంటే మాకు నేను తినే చేపలు ఇచ్చినట్టున్నారు వాళ్ళు కూడా, లేకపోతే మా హస్బెండ్ చెప్పే ఉంటారు ఇలాగా ఇవే తినాలని చెప్పారు ఉంటారు. చాలా బాగున్నాయి. ఇవన్నీ మాగలండి. ఇవే పెద్దవి అయితే కనుక చాలా ఇంకా మంచి రేట్ వస్తాయి. వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారండి ఇవన్నీ. ఇప్పుడు ఇవన్నీ మనం శుభ్రంగా కడిగేసుకుని ఒక టైట్ బాక్స్లోనే పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ చేపలన్నింటిని ఇలాంటి బాక్స్లో పెట్టుకుని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఇలాంటివి ఒక 2-3 బాక్సుల్లో పెట్టాలనుకుంటున్నాను ఇవి, ఎందుకంటే ఒక బాక్స్లో సరిపోయేలా లేవు ఇవి. దొండకాయ కూరలోకి అయితే కారం కూడా వేసుకున్నానండి. ఇప్పుడు మనం పులుసు యాడ్ చేసేసుకుని స్లోగా కుక్ చేసుకుందాం, ఎందుకంటే ఇది మగ్గడానికి టైం పడుతుంది కదా. దొండకాయ కూర కూడా అయిపోవచ్చిందండి. బయటికి నూనె అయితే తేలిపోయింది కదా. నేనైతే సాల్ట్ కూడా చూసుకుని సరి చేసేసుకున్నాను. అలాగే పక్కన రైస్ పెట్టాను కదా, రైస్ కూడా అయిపోయింది. ఇవాళ అయితే రైస్, ఒక వెజ్ కర్రీ, ఒక నాన్ వెజ్ కర్రీ, ఒక రసం, ఇలా చేపలు మధ్యలో చేపలు తెచ్చినవి అన్నీ చేసుకున్నాను. ఇంత పని అయితే అయ్యింది ఆఫ్టర్నూన్కి. మధ్యాహ్నం భోజనాలు అయిపోయిన తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకుని బజ్జీల పిండి కలిపినాను కదండి, దానికోసం అయితే ఆయిల్ పెట్టుకున్నాను. ఇవి బజ్జీలు హిట్టా ఫట్టా అనేది ఇప్పుడు మీ ముందే తెలిసిపోతుంది. వేసి చూద్దాం. ముందు ఆయిల్ హీట్ ఎక్కిందా లేదు చూద్దాం. మ్యాక్సిమం బాగానే వస్తాయి అనుకుంటున్నాను, ఎందుకంటే చల్ల పునుకుల్లో ఎక్కువ ఆయిల్ అంటున్నాను సారీ, పెరుగు కలిపితే ఆటోమేటిక్గా ఇవి బాగానే వస్తాయి అనుకుంటున్నాను. చూద్దాం. దేవుడా బాగా రావాలి. ఇంకా బాగా ఆయిల్ హీట్ ఎక్కాలనుకుంటా. సక్సెస్! నా బజ్జీలు, చిట్టి బజ్జీలు సక్సెస్. చూసారా గుండ్రంగా పొంగుతున్నాయి. చాలా భయపడ్డాను, హిట్ అవ్వ పట్ట అనుకున్నాను కానీ హిట్ అయింది. దీంట్లోకి అయితే పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ పల్లీలు, పచ్చిమిర్చి అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాను. వాటిని మిక్సీ పెట్టుకోవడమే. ముందు బజ్జీలు అయితే ఫ్రై చేసేసుకుని పక్కన తీసుకుందాం. మన బజ్జీలు అయితే హిట్ అయిపోయినాయి. ఒకసారి అయితే వేసేసాను, సెకండ్ టైం వేసాను. చూసారు ఎంత గుండ్రంగా చక్కగా గుల్లగా వస్తున్నాయని. నాకు నేనే ఆనందపడిపోతున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం వేస్తున్నాను ఇవి. నేను ఒకసారి వేసాను కానీ పట్టు, అందుకే సెకండ్ టైం అయితే మళ్ళీ వేసాను. వదలకూడదు, ఏది రాదని చెప్పాను. అయితే మనం వదిలేస్తే ఏది రాదు. బజ్జీలు అయితే వేసేసుకున్నానండి. అలాగే పచ్చడి కూడా చేసేస్తున్నాను. ఇంకా పిండి ఉంది కిందన, అమ్మాళ్ళకి, చెల్లికి, వాళ్ళ అబ్బాయికి అందరికీ వేయాలి కదా, కాబట్టి కంటిన్యూ అవుతుంది బజ్జీలు వేయడం. ప్రస్తుతానికైతే పిల్లలకి వేసి ఇచ్చేస్తున్నాను. చట్నీ కూడా అయిపోయింది, పల్లీ చట్నీ. ఇదేనండి ఇవాళ వ్లాగు. మార్నింగ్ నుంచి వంటతో మొదలుపెట్టి మళ్ళీ ఈవినింగ్ స్నాక్ ఐటెంతో అయితే పూర్తయింది.